హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. వంకాయ టమాటా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే బాగా ఇష్టం. అండ్ నేను ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర వేసాను. పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ లేదు యాక్చువల్గా, అందుకని చెప్పి నేను కారం కూడా వేస్తున్నా ఇందులో. కారం వేసుకొని చేసుకున్నా బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే ఇక్కడ నేను టమాటా కూడా యాడ్ చేస్తాను కదా వంకాయతో పాటు, అందుకనమాట. సో ఆనియన్ కూడా వేసేసుకుందాం. తర్వాత 2-3 ఎల్లిపాయలు అట్లా కచ్చపచ్చగా దంచేసి అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కడిగి పెడతాం కదా, చిటపట మొత్తం ముఖం మీద చిల్లుతుంది అనమాట. సో అట్లనమాట. తర్వాత ఇక్కడ సాల్ట్ వేసిన, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆనియన్ అనేది. తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నా. పసుపు వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను టమాటోస్ ఒక 3 టమాటోలు తీసుకున్నాను అనమాట. తీసుకొని మంచిగా ఇట్లా అడ్డం పొడుగు మొత్తం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి. సో ఇవి మొత్తం మంచిగా ఆయిల్లోనే ఇట్లా ఉడకాలన్నమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మొత్తం టమాటా అయితే మగ్గిపోతుంది. చూడండి మొత్తం మగ్గిపోయింది టమాటా అనేది. ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి, ఎందుకంటే చూడండి అడుగంటుతుంది కదా. సో అందుకని చెప్పి ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మొత్తం ఇంకా నెక్స్ట్ మనం వంకాయలు అయితే ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. వంకాయలు మనం కట్ చేస్తున్నప్పుడైనా బ్లాక్గా అయిపోతాయి కదా, కట్ చేసేటప్పుడే బ్లాక్ అయిపోతాయి. సో అందుకని చెప్పి కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు అందులో వేసినట్టయితే మనం కర్రీ చేసేదాకా వైట్గానే ఉంటాయి వంకాయలు అనేవి. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. సో వంకాయలు అయితే మొత్తం ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇక నెక్స్ట్ మనకు టమాటా అయితే ఉడికిపోయింది కదా, వంకాయలు కూడా మొత్తం మగ్గాలి కదా, మళ్ళీ ఒకసారి క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా మొత్తం వంకాయలు కూడా ఉడుకుతున్నాయి అన్నమాట, ఇంకా పూర్తిగా ఉడకలేదు. సో మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందామని క్యాప్ తీసాను. మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఫైర్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు వంకాయలు అయితే ఉడుకుతున్నాయి, టమాటా అయితే ఆల్రెడీ ఉడికిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ప్రోటీన్ కోసం అని చెప్పి నేను ఇక్కడ మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మిల్ మేకర్ అయితే నేను డైరెక్ట్ అయితే వేయట్లేదు. అది నేను కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు అనేది వేడి చేసి అందులోకి మిల్కలు అయితే వేసాను. సో మంచిగా ఇట్లా ఉబ్బుతాయి కదా, కొంచెం ఇట్లా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. అయిన తర్వాత అవి తీసుకొని కొంచెం వాటర్ అయితే ఇట్లా పిండేసి ఇందులోకి వేసాను అన్నమాట. మిల్ మేకరు చాలా బాగుంటుంది టేస్ట్, ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇందులోకి వేసేసి ఇంకా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక కారం అయితే వేస్తున్నాను నెక్స్ట్. ఇంకా ఇక్కడ మనకి చూస్తే వంకాయ కూడా ఉడుకుతుంది, హాఫ్ కంటే ఎక్కువ ఉడికింది. సో అందుకని చెప్పి ఇక మనం కారం అయితే యాడ్ చేసేసుకుందాం. ఒక 2-2.5 స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకొని, ఎందుకంటే టమాటోస్ ఇక్కడ మనం ఎక్కువ వేసాం కదా, 3 వేసాం కాబట్టి మనకు పుల్ల అవుతుంది. సో అందుకనే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ కారం కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది, లేకపోతే పుల్లగా వస్తుంది, తీయ అట్లా అనిపిస్తుంది. వంకాయలు కూడా ఉన్నాయి కాబట్టి. సో కారం కొంచెం ఎక్కువనే, కొంచెం స్పైసీగా కొంచెం ఎక్కువనే వేసాను. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. సో మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకొని కింద అడుగంటుతుంది కదా, మళ్ళీ మనకు ఇక్కడ కారం కూడా మంచిగా ఉడకాలి కదా, ముక్కలకు కూడా పట్టాలి కదా. సో అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఇక్కడ క్యాప్ అయితే మళ్ళీ ఒకసారి పెట్టేసిన తర్వాత ఇక మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓవరాల్గా. చూస్తున్నారు కదా వంకాయ ముక్కలు కూడా మొత్తం ఉడికిపోయినాయి. అండ్ మిల్ మేకర్ కూడా మంచిగా కారం అనేది పట్టేసింది. మళ్ళీ ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నట్టయితే ఇక మనకు వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నట్టు. కొంచెం మసాలా పైన అట్లా వేసుకున్నాను, కొంచెం వేయనట్టుగా. సో ఎందుకంటే కారమే ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది కాబట్టి మసాలా కొంచెమే వేసాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఫైనల్గా ఇట్లా ఉంటుంది అన్నమాట వంకాయ టమాటా కర్రీ. మీకైతే నచ్చిందా? సో నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియో ప్లీజ్ మొత్తం వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.